దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్, బాగున్నారా? మీరు బాగున్నారని యేసయ్య నామమున నమ్ముతున్నాను. గత వారమంతా మన కుటుంబాలను మనల్ని దేవుడు భద్రపరిచి పోషించి పరామర్శించి ఆయన రెక్కల కింద నీడలో ఆయన భద్రపరిచి మనం ఇంతవరకు ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు మనల్ని క్షేమంగా సంతోషంగా ఉంచినందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఈ యొక్క సమయంలో ప్రారంభ ప్రార్థన ప్రార్థించుకొని ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన మనం ప్రారంభించుకున్నాము. ప్రార్థన. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు, పరిశుద్ధ నామానికి ఈ యొక్క పునరుద్ధాన దినము రోజున తండ్రి యేసయ్యా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, గత వారమంతా నన్ను తండ్రి యేసయ్యా మమ్మల్ని, మా కుటుంబాలను తండ్రి యేసయ్యా మీరు భద్రపరిచి పోషించి పరామర్శించి నీ యొక్క రెక్కల చాటున నీడలు మమ్మల్ని యేసయ్యా దాచుకొని నన్ను తండ్రి యేసయ్యా మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. యేసయ్యా స్తోత్రాలయ్యా నాన్న తండ్రి. యేసయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా నాన్న తండ్రి. యేసయ్యా నాన్న తండ్రి స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. వేల కొలది స్తోత్రాలయ్యా, వేల కొలది వందనాలయ్యా. యేసయ్యా స్తోత్రాలయ్యా నాన్న తండ్రి. యేసయ్యా వందనాలయ్యా నాన్న తండ్రి. యేసయ్యా స్తోత్రాలయ్యా నాన్న తండ్రి. యేసయ్యా ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన తండ్రి యేసయ్యా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నాన్న తండ్రి. యేసయ్యా మీరే ముందుగా ఉండి జయప్రదంగా నడిపించుకోండి అయ్యా. స్తోత్రాలయ్యా. యేసయ్యా కేవలం యొక్క నామానికి మహికరంగా మార్చుకోనండి అయ్యా. స్తోత్రాలయ్యా నన్ను తండ్రి. యేసయ్యా ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క నన్ను తండ్రి. యేసయ్యా బ్రదర్స్ సిస్టర్స్ నన్ను తండ్రి. యేసయ్యా నీ యొక్క చేతులకు అప్పగిస్తున్నామయ్యా నన్ను తండ్రి. యేసయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రాలయ్యా నన్ను తండ్రి. వాతావరణాన్ని నన్ను తండ్రి మీ యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాండి అయ్యా. యేసయ్యా స్తోత్రాలయ్యా నన్ను తండ్రి. యేసయ్యా వాయిద్యాలు నన్ను తండ్రి. యేసయ్యా కరెంటు నన్ను తండ్రి. యేసయ్యా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి అయ్యా. స్తోత్రాలయ్యా నన్ను తండ్రి. యేసయ్యా వందనాలయ్యా నన్ను తండ్రి. యేసయ్యా సంఘాన్ని కాపాడండి అయ్యా. సంఘంలో ప్రతి కుటుంబాలు నన్ను తండ్రి. యేసయ్యా కాపాడండి అయ్యా, భద్రపరచండి అయ్యా. స్తోత్రాలయ్యా క్షేమంగా ఉంచండి అయ్యా నన్ను తండ్రి. యేసయ్యా ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో నన్ను తండ్రి. యేసయ్యా మేము పాడుతున్న పాటలు నన్ను తండ్రి. యేసయ్యా మా యొక్క ప్రార్థనలు నన్ను తండ్రి. యేసయ్యా యేసయ్యా నన్ను తండ్రి. యేసయ్యా మీ యొక్క వాక్య భావం పంచుకుంటున్నాం మీ యొక్క దాసులు నన్ను తండ్రి. యేసయ్యా ప్రతి ఒక్కటి నన్ను తండ్రి. యేసయ్యా మీ చేతులుగా అప్పగిస్తున్నాను నన్ను తండ్రి. మీరే నన్ను తండ్రి ముందుగా ఉండి నన్ను తండ్రి. యేసయ్యా జయప్రదంగా నడిపించుకోండి. కేవలం మీ యొక్క నామానికే మహికరంగా మార్చుకోనండి. యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం మా యొక్క గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని పట్ల పడుకొని దేవుని నామాన్ని కనపరుస్తాము. ఉత్సాహంతో అందరూ చేతులు తొడుతూ దేవుని నామాన్ని కనపరుస్తాము. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించడానికి పాటను అందరూ ఉత్సాహంతో దేవుని నామాన్ని కనపరుస్తాము. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. అందరూ ఉత్సాహంతో దేవుని నామాన్ని కనపడతాం. మూడు మారని జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మూడు మారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
ఆత్మ బలములు ఆనందముతో ఫలించునా. నాకు వాడగా ఆత్మ బలములు ఆనందముతో ఫలించునా. జీవజలముల ఊటైనా నీవోరగ నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీవోరగ నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. వాడబారని శ్వాసము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని శ్వాసము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన బలములు అనుభవ నన్ను పిలచితివా. వాగ్దాన బలము అనుభవ నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. నా జీవితం ధన్యతయున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమలను గాక. మరి ఒక పాట పాడుకుందాము ఉత్సాహంతో. అందరూ చేతులు తొడుతూ దేవుని నామమును కనపరుస్తాము. అత్యున్నత సింహాసనంపై ఆసనుడు అనే పాటను అందరూ తెలిసిన పాట. ఉత్సాహంతో మనం దేవుని నామమును కనపరుస్తాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే. ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే. ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించుట
నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఇంతవరకు మనము పాటల ద్వారా మన యొక్క ప్రభుని యొక్క యేసయ్య యొక్క నామం మనం కనపరిచి ఉన్నాము, హెచ్చించి ఉన్నాము. ఈ యొక్క సమయంలో మనము దేవుని ఆరాధించబోతున్నాము. మీరున్న చోటని కూర్చొని మనం కళ్ళు మూసుకొని దేవుని మనము ఆరాధించబోతున్నాము. మన యొక్క దేవుడు గొప్ప దేవుడు. ఆయన లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఇంతవరకు మనము ప్రాణంతో దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే ఆయన ఇచ్చిన ఉచిత కృప. ఆయనకు కృప లేకపోతే మనం ప్రాణంతో ఉండేవాళ్ళము కాదు. హల్లెలూయా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అందరూ కళ్ళు మూసుకొని మనం దేవుని ఆరాధిస్తాము, దేవునామను కనపరుస్తాము, దేవునామను ఇచ్చిస్తాము. ఎందుకంటే మనం కాపాడిన దేవుడు, మనం భద్రపరిచిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, మనల్ని పరామర్శించిన దేవుడు. ఒక దేవుని మనం ఆరాధిస్తాం. గత వారమంతయు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయన యొక్క రెక్కల చాటున నీడలో మనల్ని దాచుకొని ఆయన మనల్ని క్షేమంగా వచ్చినాడు. ఆ యొక్క దేవుని మనం ఆరాధిస్తామా, యేసయ్యను మనం హెచ్చిస్తామా. హల్లెలూయా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. వేల కొలది స్తోత్రాలయ్యా, వేల కొలది వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసు రాజా స్తోత్రాలు, యేసు ప్రభువా వందనాలు. రాజులకు రాజైన మా యొక్క దైవమా స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసు వందనాలు, 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 వందనాలు. ఈరోజు మేము క్షేమంగా నిన్ను ఆరాధిస్తున్నామంటే, ప్రాణంతో నిన్ను ఆరాధిస్తున్నామంటే, క్షేమంగా మేము ఉన్నామంటే అయ్యా మీరు ఇచ్చిన ఉచిత కృప అయ్యా. మీ యొక్క కృప లేకపోతే నేను యేసయ్యా మేము ప్రాణంతో ఉండేవాళ్ళం కాదయ్యా. యేసయ్యా స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తాము. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలు, వందనాలు, వందనాలు.
అత్యున్నత సింహాసనంపై ఆసనుడైన మా యొక్క రాజులకు రాజైన మా యేసయ్య యేసు ప్రభువా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. వేల కొలది కోట్ల కొలది దేవతలు నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగిడే దేవుడు అయ్యా యేసయ్యా. ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు నోర్లు విప్పి దేవుని అడుగుదాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని నామాన్ని హెచ్చిస్తాము. హల్లెలూయా, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే యేసయ్యా, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే మా తండ్రివై మా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యేసయ్యా, యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. యేసయ్యా, రాజువై నా రెక్కలపై మోచితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగి
సన్నిధిలో నన్ను తండ్రి సాగిలపడి నమస్కారం చేసే కృపను భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. స్తోత్రాలయ్యా నన్ను తండ్రి. యేసయ్యా వందనాలయ్యా నన్ను తండ్రి. యేసయ్యా ఈ యొక్క నన్ను తండ్రి యేసయ్యా పునరుత్థాన దినం వరకు నన్ను తండ్రి యేసయ్యా మమ్మల్ని నన్ను తండ్రి యేసయ్యా మీరు కాపాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు రాజా. నన్ను తండ్రి యేసయ్యా యేసయ్యా నన్ను తండ్రి యేసయ్యా ఏ అపాయము నీ గుడారం సమీపించదనే వాగ్దానాన్ని మా యొక్క నన్ను తండ్రి కుటుంబాలలో మీరు నెరవేరుస్తూ వస్తున్నందుకు స్తోత్రం రాజా. నన్ను తండ్రి యేసయ్యా మా యొక్క కుటుంబాలు చుట్టూ నన్ను తండ్రి యేసయ్యా మీరు నన్ను తండ్రి యేసయ్యా ఏ కుటుంబానికి ఎలా మీరు కంచి వేసి నన్ను తండ్రి కాపాడారో అదేవిధంగా కాపాడుతున్నందుకు స్తోత్రాలయ్యా. వందనాలయ్యా నన్ను తండ్రి యేసయ్యా. స్తోత్రాలయ్యా నన్ను తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నన్ను తండ్రి యేసయ్యా నన్ను తండ్రి సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నన్ను తండ్రి యేసయ్యా నన్ను తండ్రి యేసయ్యా మీకు అప్పగిస్తున్నామయ్యా. నన్ను తండ్రి యేసయ్యా మీరే ప్రతి ఒక్క కుటుంబం నన్ను తండ్రి యేసయ్యా భద్రపరిచినందుకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా నన్ను తండ్రి. కోట్ల కొలది వందనాలు, కోట్ల కొలది స్తోత్రాలయ్యా అని దేవునికి చెబుదామా. స్తోత్రాలు అందరూ ఆరాధిస్తామా. స్తోత్రాలు 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 యేసయ్యా. స్తోత్రాలయ్యా వందనాలు తండ్రి అందామా. అందరం నోళ్ళు విప్పి దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము. మనకు ఎన్నో మేలు ఉపకారాలు చేస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క పునరుద్ధాన దినం రోజు మనం క్షేమంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆయనకు ఇచ్చిన ఉచిత కృప. కృప లేకపోతే మనం ప్రాణంతో ఉండేవాళ్ళం కదా. హల్లెలూయా. స్తోత్రాలు 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 అందరూ దేవుని ఆరాధిస్తాము. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసు తండ్రి వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. యేసయ్యా స్తోత్రాలు. యేసు ప్రభువా వందనాలయ్యా వందనాలయ్యా. నీలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. స్తోత్రాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. స్తోత్రాలయ్యా. యేసయ్యా మా చింతలన్నీ తీర్చే దేవుడు అయ్యా. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. యేసు రాజా స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసు ప్రభువా వందనాలయ్యా 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 వందనాలయ్యా. అందరు నోళ్ళు విప్పి చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలు 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 వందనాలు. యేసు రాజా స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎన్ని బాధలున్నను అందరూ కలిసి ఇబ్బందులైనను యేసయ్యా స్తోత్రాలయ్యా వందనాలు. ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన అందులో చెబుతాము. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా
ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. అవును యేసయ్యా, నీ మాట, నీ చూపు, నీ తోడు మాకుంటే చాలయ్యా నాన్న తండ్రి. యేసయ్యా మేము ప్రాణముతో బ్రతుకుతామయ్యా నాన్న తండ్రి. యేసయ్యా మేము క్షేమంగా ఉంటామయ్యని దేవుణ్ణి అడుగుదామా? హల్లెలూయా, స్తోత్రాలయ్యా. యేసయ్యా నాన్న తండ్రి, మీ యొక్క మాట ఎంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా నన్ను తండ్రి. మీ యొక్క చూపు మా మీద ఈ రోజు వరకు నన్ను తండ్రి యేసయ్యా మా మీద మీకు చూపు ఉన్నందుకు స్తోత్రాలయ్యా నన్ను తండ్రి. యేసయ్యా స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. యేసయ్యా నన్ను తండ్రి యేసయ్యా ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో నన్ను తండ్రి యేసయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని నన్ను తండ్రి యేసయ్యా నన్ను తండ్రి యేసయ్యా భద్రపరచండి అయ్యా, పోషించండి అయ్యా, పరామర్శించండి. ఏ కష్టము, ఏ ఇబ్బంది, ఏ ఇరుకు నన్ను తండ్రి యేసయ్యా, ఏ కన్నీటి పరిస్థితి లేకుండా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు భద్రపరుస్తున్నందుకు కోట్ల కొలది స్తోత్రాలయ్యా, కోట్ల కొలది వందనాలయ్యా నన్ను తండ్రి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వేల కొలది స్తోత్రాలయ్యా, వేల కొలది వందనాలయ్యా. ఇంతవరకు నన్ను తండ్రి యేసయ్యా మా యొక్క ఆరాధనలు నన్ను తండ్రి యేసయ్యా ప్రతి ఒక్క నన్ను తండ్రి యేసయ్యా బిడ్డలు నన్ను తండ్రి యేసయ్యా మీ యొక్క నన్ను తండ్రి ఆత్మాభిషేకంతో నీకు నడిపించినందుకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా నన్ను తండ్రి యేసయ్యా, వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మీకే నన్ను తండ్రి యేసయ్యా వందనాలయ్యా, మీకే స్తోత్రాలయ్యా. నన్ను మీలాంటి దేవుడి లోకంలో ఎవరు లేరయ్యా నన్ను తండ్రి యేసయ్యా. మా యొక్క స్తుతుల మధ్యలో నివాసం చేసినందుకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అని చెప్దామా? స్తోత్రాలు 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 ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా విస్తారంగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మా యొక్క స్తుతుల మధ్యలో నివాసం చేయి దేవుడా, స్తోత్రాలయ్యా తండ్రి యేసయ్యా. వరకు నన్ను తండ్రి యేసయ్యా మమ్మల్ని భద్రపరిచి నందుకు స్తోత్రాలు, పోషించినందుకు స్తోత్రాలు, నన్ను తండ్రి ప్రాణ ప్రాప్తినిచ్చినందుకు స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రం. మా యొక్క ఆరాధన నన్ను తండ్రి యేసయ్యా మమ్మల్ని అందరూ నన్ను తండ్రి మీ యొక్క ఆత్మాభిషేకంతో మిగిలిన సమయం నేను చేతులు కలుపుతుంటా. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మనము దేవుని నామాన్ని పాటల ద్వారా కనపరిచి ఉన్నాము. ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాము. దేవునికని కానుకలు, దశమ భాగాలు మనం చెల్లించిపోతున్నాం. ఉత్సాహంతో ఒక పాట పాడుతుంటే దేవునికని కానుకలు, దశమ భాగాలు చెల్లిస్తాము. మీ యొక్క స్క్రీన్లో సబ్స్క్రిప్షన్లో మీ యొక్క చర్చ్ యొక్క అకౌంట్, చర్చ్ యొక్క అకౌంట్లో మీ యొక్క కానుకలు, దశమ భాగాలు చెల్లించవచ్చు. గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా కూడా మీ యొక్క కానుకలు చెల్లించవచ్చు. ఒక పాట పాడుతుంటే దేవునికని కానుకలు చెల్లిస్తాం. సంతోష గీతము పాడెదను, యేసుని ఘనతను చాటెదను. సంతోష గీతము పాడెదను, యేసుని ఘనతను చాటెదను. స్తోత్రము చెల్లింతును, నీ కీర్తి వినిపింతును. స్తోత్రము చెల్లింతును, నీ కీర్తి
సంతోష గీతము పాడెదను, యేసుని ఘనతను చాటెదను. నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు యేసయ్యా, నా యొద్ద నుండి నీ కృపను తీసివేయలేదు. నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు, నా యొద్ద నుండి నీ కృపను తీసివేయలేదు. నా విజ్ఞాపన ఆలించావు, నా మనవి అంగీకరించావు. నా విజ్ఞాపన ఆలించావు, నా మనవి అంగీకరించావు. సంతోష గీతము పాడెదను, యేసు ఘనతను చాటెదను. సంతోష గీతము పాడెదను, యేసు ఘనతను చాటెదను. సమృద్ధి నున్న ప్రాంతానికి నన్ను చేర్చినావు, తొట్టిల్లకుండా స్థిరముగను నిలువబెట్టినావు. సమృద్ధి ఉన్న ప్రాంతానికి నన్ను చేర్చినావు, తొట్టిల్లకుండా స్థిరముగను నిలువబెట్టినావు. నన్ను బాగుగా పరిశీలించావు, నీ మనవి అంగీకరించావు. నన్ను బాగుగా పరిశీలించావు, నిర్మలుగా రూపొందించావు. సంతోష గీతము పాడెదను, యేసుని ఘనతను చాటెదను. సంతోష గీతము పాడెదను, యేసు ఘనతను చాటెదను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. మనము ఇంతవరకు దేవుని పాటల ద్వారా దేవుని కనపరిచున్నాము, దేవుని నామని హెచ్చించున్నాము, దేవునికి కానుకలు సమర్పించున్నాము. ఇప్పుడు ప్రార్థించుకుందాము. ముఖ్యమైన ప్రార్థన సంఘం గురించి, సంఘం నుండి ప్రతి ఒక్క కుటుంబాల గురించి మనం ప్రార్థించుకుందాము. సంఘంలో చాలామంది బలహీనతతో ఉన్నారు, వారి గురించి ప్రార్థించుకుందాము. ఇక లాక్డౌన్ పరిస్థితుల్లో ఏ కుటుంబం కష్టపడకూడదు, ఏ విషయంలో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఇబ్బంది పడకుండా దేవుడే ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి నడిపించలాగన, ఏ ఇబ్బంది లేకుండా కాపాడలాగన మనం ప్రార్థించుకున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ దేశమంతటా, ప్రపంచమంతటా అధికంగా వ్యాపించుకొని పోతూనే ఉంది. దేవుడే యొక్క కరోనా వైరస్ యొక్క తెగుళ్ళను దేవుడే, ఆ యొక్క కరోనా వైరస్ తెగుళ్ళను దేవుడే స్వాధీనంలో ఉంచుకొని ఇంకా ఎక్కువగా కాకుండా ఆ కరోనా వైరస్ని దేవుడే ఆయన యొక్క కంట్రోల్ పెట్టుకొని ఇంకా ఎవరికి ఏ యొక్క ప్రజలకి తాకకుండా చూపకుండా దేవుడే భద్రపరచులాగా మనం భారంతో ప్రార్థిస్తాము. ఇక కరోనా వైరస్ ఇంకా ఎవరికి ఏ యొక్క దేశంలో కానీ, మనకి ఇండియాలో దేశంలో కానీ, తమిళనాడులో కానీ, మన యొక్క ప్రాంతంలో కానీ ఏ యొక్క విషయంలోకైనా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా దేవుడే భద్రపరచులాగా మనం ప్రార్థించుకున్నాము. సంఘం గురించి సంఘం కావాల్సిన ప్రతి ఒక్క అవసరతల గురించి మనం ప్రార్థించుకున్నాము. ఈ యొక్క విజ్ఞాపనతో ప్రార్థిస్తారు. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.
జీవముగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, గతించిన కాలమంతా కూడా ప్రభువా మమ్మలను కాచి కాపాడారు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ సంఘమును మొత్తం ప్రభువా అందరినీ కూడా ప్రభువా గత 4-5 నెలలుగా ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ ఉచితమైన కృపచేత మా సంఘాన్ని దీవించిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మేము చాలా భయంకరమైన దినాల్లో బతుకుతూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క కరోనా వైరస్ చాలా తీవ్రంగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతుంది ప్రభువా, నీకు తెలుసు. అయినప్పటికీ ప్రభువా మీరే నీ ఉచితమైనటువంటి కృప చొప్పున మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించమని అడుగుతున్నాను. వృద్ధులు మొదలుకొని ప్రభువా చిన్నపిల్లల వరకు ప్రభువా ఏ విధమైనటువంటి ప్రభువా ఈ కరోనా వైరస్ అనేది మా సంఘాన్ని తాకకుండా ప్రభువా మీ కృప చూపించండి. ఎంతవరకు కృప చూపించారో నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క 5-6 నెలలుగా ప్రభువా నీ ఉచితమైనటువంటి కృప చూపించి ప్రభువా మా సంఘాన్ని నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాస్టర్ గారు సామిల్ గారిని మీరు దీవించండి తండ్రి. ప్రభువా నీ కృప దయచేయండి. ఆయన చేస్తున్న సేవను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన, సంఘంలో ఎవరైతే బిడ్డలు ప్రభువా వారి అవసరాల నిమిత్తము ప్రభువా నేను అడుగుతూ ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగినటువంటి దేవుడవు ప్రభువా, నీకు తెలుసు ప్రభువా. వారి అవసరాలు మీరు తీర్చండి ప్రభువా. నాయన, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభువా మీ ఉచితమైనటువంటి కృప చొప్పున మమ్మల్ని భద్రపరిచారు. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఇప్పుడు వాక్యము మేము వినుచుండగా ప్రభువా, ఆ వాక్యము ద్వారా ప్రభువా మేమందరం కూడా బలపడడానికి ప్రభువా నీ సహాయం దయచేసి వాడుకొని మనం అడుగుచున్నాను. అలాగే ప్రభువా నాయన, ఈ చిత్తాన్ని బట్టి ప్రభువా ఈ యొక్క చెన్నై పట్టణంలో ప్రభువా కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది, దాన్ని తగ్గించమని అడుగుతున్నాను తండ్రి. నీ చిత్తాన్ని బట్టి ప్రభువా నీ సహాయం దయచేసి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో మీరే సహాయం దయచేసి, కృప దయచేసి నీ కనికరాలతో మమ్మల్ని నింపి నడిపించమని, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అతి మిక్కిలి వినయంతో బ్రతిమాల వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం యొక్క ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాం. మన మధ్యలో మన యొక్క పాస్టర్ అయ్య గారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. దేవుడే పాస్టర్ అయ్య గారిని మరుగుపరుచుకొని మాట్లాడలాగున మనము శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడి యొక్క సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని భద్రపరిచి పోషించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయం పాస్టర్ గారికి అప్పగిస్తాను. సంతోషంతో పాస్టర్ గారిని ఆహ్వానిస్తాను. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు చక్కని పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచున్నాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా, పరాక్రమము గల బలాఢ్యుడా. ప్రియులారా, ఇది నా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. ఆనాడు గిద్యోనును చూసి దేవుడు అన్నలాగున మనలను కూడా చూసి అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. ప్రభు బిడ్డలం, ఈ దినాల్లో మన చుట్టూ అనేక రకరకాల పరిస్థితులు కనబడుతున్నప్పుడు మనము జ్ఞానం కలిగిన వారమైన, బలవంతులమైన, మనకు అన్నీ ఉన్న కొన్నిసార్లు పరిస్థితులు మనలను బలహీనులుగా చేస్తున్నాయి, అజ్ఞానులుగా చేస్తున్నాయి, పిరికివారినిగా చేస్తున్నాయి, బలహీనతతో
మన జీవితాన్ని కోల్పోయే వారినిగా మనల్ని చేస్తూ ఉన్నాయి. ఇక్కడ గిద్యోనును చూసి దేవుడు అంటూ ఉన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. కానీ ఎవరు గిద్యోను జీవితం ఏంటి? దేవుడు ఆ మాట అంటున్న పరిస్థితిలో గిద్యోను జీవితం ఎలాగున్నది, లేక గిద్యోను ఉన్న ప్రాంతం ఎలాగ ఉన్నది అని మనం చూస్తే, గిద్యోను దాగుకుంటూ ఉన్నాడు. దాగుకొని గోధుమలను దొల్లగొట్టుచూ ఉంటూ ఉన్నాడు. ఎవరికి కనిపించకుండా బ్రతుకుతూ ఉన్నాడు. ఏంటి కారణం అని చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతున్నది, ఇశ్రాయేలీయులను మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల దేశాన్ని పాడు చేయటానికి మరి దేశంలోనికి వచ్చినప్పుడు, మిద్యానీయుల వలన ఇశ్రాయేలీయుల దేశం చాలా హీన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ హీన పరిస్థితి వారి జీవితాల్లో భయాన్ని కల్పించింది. దేవుణ్ణి మర్చిపోయారు, విగ్రహాలని మ్రొక్కడం ప్రారంభించారు. దైవ భక్తి తక్కువైపోయింది, దేవుని మీద ఉన్న విశ్వాసం తక్కువైపోయింది, దేవునితో ఉన్న సంబంధం తక్కువైపోయింది. ఇక వారి జీవితంలో మరి విగ్రహాల వైపు తిరిగిన బ్రతుకుతో ఉన్న సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టుతూ ఉన్నారు. వారు పెట్టిన మొర దేవుడు ఆలకించి ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతుల నుండి రక్షించటానికి ఒక రక్షకుని, లేక వారిని నడిపించుటకు ఒక నాయకుణ్ణి దేవాతి దేవుడు వెతుకుతూ తన దూతను పంపినప్పుడు, దూత వచ్చి మిద్యానీయుల చేత భయము చెందిన ఇశ్రాయేలీయులటువంటి సంతతిలో లేక వంశంలో ఉన్నటువంటి ఒక మరి తెగవారైనటువంటి మనష్షే గోత్రముకు చెందిన ఒక ఇంటి దగ్గరకు వచ్చి, యోవాషు అనబడిన ఒక వ్యక్తి ఇంటి దగ్గరకు వచ్చి, మస్తకి వృక్షము క్రింద దేవుని దూత వచ్చి కూర్చుని ఉండగా అక్కడ మరి గిద్యోను కనబడుతూ ఉన్నాడు దేవుని దూత దృష్టిలో. దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తము, దేవుని సంకల్పము పూర్తిగా దేవుడు గిద్యోను మీద ఉంచాడు. గిద్యోను చేత ఇశ్రాయేలీయులను మరి రక్షించాలని ప్రభు ఇష్టపడ్డాడు. కానీ ఆ సమయంలో గిద్యోను ఎటువంటి వాడంటే, వాక్యం సెలవిస్తుంది 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండెను. గానుగ చాటున మరుగయుండునట్లు, మరుగై బ్రతికే జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. మరుగై ఉండాలని ఇష్టపడ్డాడు. ఎవరికి కనిపించకుండా మరి పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని చూసి దేవుని దూత అంటుంది, పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోను అంటున్నాడు, నేను బలాఢ్యుని కాదు, నేను మరుగయుండు గోరేవాడను, నేను పిరికివాడను. కారణం, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను పిరికివానిగా, బలహీనునిగా, బలము లేనివానిగా, దేనికి ఉపయోగపడని వానిగా,
మరుగై ఉండవలసిన వానిగా చేసి ఉన్నదని తన జీవితాన్ని బయట చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా మన జీవితంలో మనకు కలుగుతున్న కొన్ని పరిస్థితులు, మన చుట్టూ వస్తున్నటువంటి కొన్ని ఆపదలు లేక శ్రమలు, శోధనలు, మన చుట్టూ వస్తున్నటువంటి రకరకాలైన ఇబ్బందుల వలన మనం కూడా కొన్నిసార్లు బలహీనులమైపోతూ ఉన్నాం, అవిశ్వాసులమైపోతూ ఉన్నాం. దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆత్మీయంగా బలహీనపరచబడుతూ ఉన్నాం. కానీ ఈనాడు ప్రభు నిన్ను నన్ను చూసి అంటున్న మాట, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. ఒకవేళ నీ జీవితంలో నిన్ను నీవు పిరికివారిగా లేక బలహీనునిగా లేక అవిశ్వాసిగా, ధైర్యం లేనివానిగా, భీతి చెందేవానిగా, మరుగయుండగోరేవానిగా నువ్వు కనబడుతూ ఉండవచ్చు. కారణం నీ పరిస్థితులు నిన్ను ఆ రీతిగా మార్చి ఉండవచ్చు. నా దేవుడు నీతో అంటున్న మాట, నువ్వు పిరికివాడివైనా సరే, నువ్వు బలహీనుడవైనా సరే, నీవు నమ్ముకున్న నీ దేవుడు, నిన్ను చూచుచున్న నీ దేవుడు ఆయన బలవంతుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, బలాఢ్యుడైన దేవుడు ఆయన. మన బలహీనులమే, మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు గనుక మనము బలహీనులమైన మన జీవితాలను ఆయన బలభరితంగా మార్చగలిగిన వాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు క్రీస్తునందు సమస్తము చేయుటకు నాకు శక్తి కలదు. బలపరిచే దేవుని ముందు మనం ఎంతటి బలహీనులమైనా మనలను దేవుడు బలపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు బలహీనంగా నేను అనుకుంటున్నావా? నీ జీవితాన్ని బలహీనతతో నువ్వు నింపుకొని ఉన్నావా? గిద్యోను ఎంత బలహీనుడంటే, దేవుని దూత వచ్చి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నువ్వు ఇశ్రాయేలులను నడిపించవలసిన వాడవు, నువ్వు ఇశ్రాయేలులను రక్షించవలసిన వాడవు, నేనే నిన్ను పంపుతున్నానని దేవుడు అంటున్నాడని చెప్తే, మరి గిద్యోను అంటాడు 6వ అధ్యాయంలో 15వ వచనంలో, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలులను రక్షింపగలను? బై విచ్? దేని చేత? దేని చేత నేను రక్షించగలను? నేను రక్షిస్తాను, నిన్ను నడిపిస్తాను అంటున్నావు, దేని చేత? తర్వాత అంటున్నాడు, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నేను ఎన్నిక లేనివాను. నా కుటుంబం కానీ, మా గోత్రంలో మా జీవితాలు కానీ, మా కుటుంబ పరిస్థితి కానీ ఎన్నిక లేదు, లెక్కలేనిది. వీఆర్ అన్కౌంటబుల్. మేము కౌంట్ చేయబడిన పడేవారం కాదు. కౌంటింగ్లో మమ్మల్ని చేర్చబడే స్థితిలో మేము లేము. దేనికి మేము లెక్క చేయబడిన వారం. మమ్మల్ని ఎవరు ఎన్నిక చేయలేరు. తర్వాత అంటున్నాడు, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను. ఐఎమ్ ద లాస్ట్ వన్. నేను కనిష్ఠుడను. నేనేం చేయగలను? ఎంత బలహీనమైపోయాడంటే గిద్యోను, అంత బలహీనమైపోయాడు. కొన్నిసార్లు ప్రియులారా, మన జీవితంలో కూడా మన చుట్టూ సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వస్తున్నప్పుడు కుటుంబ నాయకులుగా లేక ఉద్యోగంలో మరి అధికారులంగా లేక మనకున్నటువంటి వ్యాపారములో మరి నాయకులంగా కొన్ని పరిస్థితులు, ఇబ్బందులు, అనేక శోధనలు మన చుట్టూ వస్తున్నప్పుడు మనం కూడా బలహీనమైపోతున్నాం. మనం ఏం చేయగలం? దేని చేత కాపాడగలం? దేని చేత రక్షింపగలం? నాకు ఏది లేదే, నాకు ఎటువంటి మరి దీవెనలు లేవే, నాకు ఎటువంటి మంచి రాబడి లేదే, నాకు ఎటువంటి మంచి ఉద్యోగం లేదే, నేను దేని చేత నేను రక్షింపగలను, నేను కాపాడగలను? నా కుటుంబాన్ని కానీ, నా బిజినెస్ని కానీ, లేక నాకున్నటువంటి పరిస్థితులను కానీ నడిపించటానికో, తీసుకెళ్ళటానికో, కాపాడటానికో, రక్షించటానికో, పోషించుకోవటానికో నేను ఏ పార్టీ వాడిని? నాకు ఏముంది? చాలాసార్లు గిద్యోనులా మనం కూడా అనుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నీవు బలహీనుడివే,
కానీ నీ దేవుడునైన నేను బలవంతుడను. మనము బలహీనులమే, మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. బలవంతుడైన దేవుడు మన ప్రక్కన లేక మన పక్షాన మనలో ఉన్నప్పుడు బలహీనులమైన మనము బలవంతులముగా మార్చబడుతూ ఉన్నాం. అందుకే యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం, ఈ లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు గనుక, మనలో ఆయన ఉన్నాడు గనుక మనము గొప్ప కార్యములు చేయగలుగుతాం. ఈ దినం నీ జీవితంలో నీకున్న సమస్యలను చూసి పిరికితనంగా ఉంటున్నావా? భయపడుతూ ఉంటున్నావా? జడిసిపోయి ఉంటున్నావా? అయ్యో, నేను ఎలాగూ నా కుటుంబాన్ని, ఎలాగూ నా జీవితాన్ని, ఎలాగూ ఈ సంవత్సరం అంతా నాకున్నటువంటి పరిస్థితులన్నింటిలో నేను జయించరాగలననే అనేక ప్రశ్నలతో నీ జీవితం దిగజారిపోయిన స్థితిలో ఉన్నదా? ప్రభు అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. ప్రియులారా, బలవంతుడైన దేవుడు మనలో ఉన్నప్పుడు బలహీనులమైన మనము బలవంతులముగా మార్చబడుతూ ఉన్నా. మనము బలహీనులమే. గిద్యోను బలహీనుడే. గిద్యోను జీవితం బలహీనతే. గిద్యోను కనిష్ఠుడే. గిద్యోను ఎన్నిక లేనివాడే. గిద్యోను దేని చేత కూడా రథములు కానీ, గుర్రములు కానీ, ఆయుధములు కానీ ఏమీ లేనివాడే. 1,35,000 మంది వస్తుంటే గిద్యోను దగ్గర ఉన్నది కేవలం 32,000 మందే. 32,000 మందిలో కూడా తిరిగి వెళ్ళవలసిన వారు వెళ్ళనంటే 20,000 మంది వెళ్ళిపోయారు. 1,35,000 మందిని జయించడానికి ఉన్నది 10,000 మందిలో 9,700 మంది మోకరించి లేక నిలువబడి నీళ్లు తాగినందువలన వారిని పంపించేశారు. గిద్యోనుకి చివరిగా మిగిలినది 300 మంది. 1,35,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? బలహీనుడే. తన ముందు ఉన్నటువంటి సవాలు, తన ముందు ఉన్నటువంటి పోరాటం, తన ముందు ఉన్నటువంటి సమస్య, తన ముందు ఉన్నటువంటి యుద్ధం చాలా గొప్పది. కానీ తన దగ్గర ఉన్నది కొంతమంది. ఆ 300 మందితో 1,30,000 మందితో యుద్ధం చేయటానికి మరి ఈ గిద్యోను వెళుతున్నది కేవలం మరి దీవిటీలతో, ఒట్టి కొండతో, కేవలం ఒక బుర్రతో. అవి బలహీనమైనవే. కానీ అన్ని బలహీనమైన గిద్యోనుతో ఉన్న దేవుడు బలవంతుడు. వీటన్నిటికన్నా సర్వశక్తి కలిగిన దేవుడు బలవంతుడు. ఆ బలవంతుని యొక్క ప్రణాళిక చొప్పున తన జీవితాన్ని గిద్యోను సమర్పించుకొని జీవించడానికి ప్రారంభిస్తున్నప్పుడు బలహీనుడను దేవుడు బలవంతుడుగా మారుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్నది బలహీనంగా ఉండవచ్చు, నీ రాబడి కొద్దిగా ఉండవచ్చు, నీకున్నటువంటి వసతులు కొద్దిగా ఉండవచ్చు, నీకున్నటువంటి సమస్తం కూడా బలహీనంగా, కొద్దిగా, అందరి దృష్టి ముందు చిన్నవిగా ఉండవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, బలవంతుడైన నేను నీకు తోడుగా ఉన్నాను. బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన ముందు ఉన్నవి ఎంత బలమైనవైనా, ఎంత గొప్పవైనా, ఎంత ఉన్నతమైనవైనా, ఎంత కఠినమైనవైనా బలమైన దేవుడు మనతో ఉన్నాడు గనుక బలహీనులమైన మనము బలము పొంది వాటిని జయించే బలాఢ్యులంగా మారుతాం. వాటిని జయించే బలవంతులుగా మార్చడానికి మన దేవుడు సమర్థుడు. కేవలం 300 మందితో 1,35,000 మందిని జయించాడు. వట్టి కొండతో, బోరతో, దీవిటీలతో 1,35,000 మంది హతమైపోయారు. ఎన్నిక లేని వాడు, కనిష్ఠుడు, దేని చేత రక్షింపగలను అన్నవాడు, మరుగై ఉండి దాగుకుంటూ జీవిస్తున్నవాడు, నేను బలవంతుడను కాదు, నేను బలహీనుడను అనుకున్నవాడు ఏమయ్యాడు తెలుసండి? వాక్యం సెలవిస్తుంది, కేవలం తన జీవితంలో మరి దొల్లగొట్టుకుంటూ, గోధుమలను దొల్లగొట్టుకుంటున్న చేస్తున్న పని, రైతుగా ఉన్నటువంటి వాడు
బైబిల్ సెలవిస్తుంది, రైతుగా ఉన్నటువంటి గిద్యోనును ప్రజలందరూ వచ్చి జయము పొందిన తర్వాత అన్నారంట, గిద్యోను నీవే మమ్ములను ఏలాలి, నీ తర్వాత నీ కుమారుడు ఏలాలి, నీ కుమారుని తర్వాత నీ కుమారులు ఏలాలి. ఏవండి, రైతును సహా దేవుడు రాజుగా మారుస్తూ ఉన్నాడు. రైతుకు దేవుడు రాజరికాన్ని ఇవ్వగలిగిన వాడుగా మారుతున్నాడు. వాయ్, ఎందుకని? బలహీనుడైనటువంటి గిద్యోను జీవితాన బలవంతుడైన దేవుడు కార్యం చేయ మొదలుపెట్టాడు. ఇది నా ప్రభు బిడ్డలు, నీ జీవితంలో నా జీవితంలో బలవంతుడైన దేవుడు కార్యం చేయటానికి ప్రారంభిస్తే మనము పిరికివారమైన, మనము బలహీనులమైన, మన కాడ మరి మన దగ్గర ఉన్నవి బలహీనమైనవైనా, మనము వెలివేయబడిన ఎన్నిక లేని వారమైనా, మన దగ్గర ఉన్నవారు కొందరే అయినా, కొంతే అయినా, చిన్నదే అయినా, అందరి ముందు అది హేళనగా కనబడిన బలమైన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, దావీదును దేవుడు ఎన్నుకొని రాజుగా అభిషేకించి సౌలు తర్వాత దావీదే రాజు అనే అభిషేకాన్ని పొందాడని సౌలు వినగానే సౌలు దావీదును చంపటానికి బయలుదేరినప్పుడు దావీదుతో ఎవరు లేరండి. దావీదుతో ఉన్నవారు కేవలం 600 మంది. ఆ 600 మందిలో అందరూ కూడా బలహీనులు, అప్పు చేసిన వారు, సమాధానం లేని వారు, మనసు నొచ్చుకున్నటువంటి వారు కొంతమంది. కానీ వారి చేత దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. గోలియాతు ముందు వెళ్ళి దావీదు నిలువబడుతున్నప్పుడు గోలియాతు చేతిలో ఖడ్గము, ఈటె, సర్వ కవచాలకు ధరించిన వాడుగా నిలువబడుతున్న దావీదు దగ్గర ఉన్నది కేవలం వడిసెలలో 5 చిన్న చిన్న రాళ్ళే. కానీ ఒక్క రాయితో, బలహీనమైన దానితో బలవంతుడైన గోలియాతును దావీదు ఓడించగలిగాడు, క్రింద వేసి చంపగలిగాడు. ఈ దినం నువ్వు బలహీనంగా ఉన్నావా? ప్రభు నిన్ను బలమైన కార్యాలు చేయటానికి ఉపయోగించే దేవుడు. వేల మంది వచ్చి ప్రభు వాక్యం వినటానికి కూర్చొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు వేల మందిని పోషించటానికి ఓ పెద్ద హోటల్లో ఆర్డర్స్ ఇచ్చో, వేరే ఎక్కడెక్కడో ఏదేదో చేసే కాదు, 5 రొట్టెలు 2 చేపల చేత దేవుడు పోషించగలిగాడు. కొద్దిదే. దేశమంతా కరువుగా ఉన్నా కేవలం పిడికిడి పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నప్పుడు 2 రొట్టెలు చేసుకొని తిని చనిపోదాం, తరువాతకి లేదనే పరిస్థితి ఉన్నప్పుడు ఆ కరువు కాలం అంతా పోషించగలిగింది ప్రభు. ఏదో ఎక్కడెక్కడో చేర్చి తెచ్చిచ్చింది కాదు, ఆ పిడికిడి పిండిను కొంచెం నూనెను దీవించాడు. కారణమేంటి? బలవంతుడైన దేవుడు వారితో ఉన్నాడు. ఇదేనం ప్రభు బిడ్డలు, ఆ బలమైన దేవుడు నీలో నాలో ఉండి క్రియ చేయగలిగితే నిశ్చయంగా దేవుడు మన జీవితాన మనము బలహీనులమైన బలమైన కార్యాలు చేయటానికి ప్రభు వాడుకుంటాడు. రైతును కూడా రాజుగా మార్చడానికి దేవుడు సమర్థుడు. పిరికి వారిని కూడా జయమొందింపజేసే దేవుడు. దాగుకున్న వారిని దేవుడు మరి దాగు చోటు నుండి తీసుకొచ్చి అందరకు కనిపించేలా నిలువబెట్టగలిగినటువంటి దేవుడు. ఈ దినం నీ జీవితంలో కూడా దాక్కుంటూ బ్రతుకుతున్నావా? నువ్వు బలహీనుడు అని, పిరికివానివాడి, నీకు ఏమీ లేదని, ఎన్నిక లేనిదని, ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను నిందిస్తూ, హింసిస్తూ, బాధిస్తూ, బాధపెడుతూ, వెలివేస్తూ, నిన్ను లెక్క చేయకుండా పరిహాసం చేస్తున్నారా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనుడివే, నీ దేవుడినైన నేను బలవంతుడను, నిన్ను బలమైన కార్యాలు చేయటానికి ఉపయోగిస్తాను. ప్రభు బిడ్డలు, ఈ దినంలో నీతో నాతో అంటున్న మాట, మనము బలహీనులమైన
మన దేవుడు బలవంతుడు. ఆయన బలమైన కార్యాలు మన ద్వారా చేయుటకు సమర్థుడు. ఎప్పుడు చేస్తాడు? ఎందుకని దేవుడు ఓ బలహీనుడైన వాణ్ణి బలమైన కార్యాలు చేయటానికి వాడుకొనబడటానికి గల కారణాలు ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో గిద్యోను జీవితంలో కనబడుతున్న 4 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు. దేవుడు ఇశ్రాయేలులను రక్షించాలని ఇష్టపడినప్పుడు, వారి ప్రార్థన వినబడినప్పుడు, వారిని విమోచించటానికి, కాపాడటానికి, మిద్యానీయుల చేతుల నుంచి రక్షించటానికి ప్రభు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు కంటపడింది. ప్రభు దృష్టి గిద్యోను మీద కనబడింది. అందుకే వాక్యం సెలవిస్తుంది 6వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి దైవ దర్శనాన్ని గిద్యోను పొందుకున్నాడు. ఇదేనా బలహీనులమైన మన చేత దేవుడు బలమైన కార్యాలు చేయాలంటే దైవ దర్శనాన్ని మనం పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని దృష్టిలో మనం కనబడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మనము కనబడగలిగితే, నీ జీవితం నా జీవితం కనబడగలిగితే ప్రభు మన జీవితంలో మన ద్వారా బలమైన కార్యాలు చేస్తాడు. ఎవరు దేవుని దృష్టికి కనబడుతారు? వాక్యం సెలవిస్తుంది, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. యెహోవా కనుదృష్టి పరలోకము నుండి భూమిపైన ఆయన చూస్తూ ఉన్నాడు. యు ఆర్ సర్చింగ్. వివేకము కలిగి దేవుని వెతకేవారు. ఏదైనా నీవు నేను వివేకముతో దేవుని నిన్ను వెతకగలిగితే ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది. ఆయన దర్శనాన్ని మనం పొందుకుంటాం. ప్రభు దర్శనాన్ని నీవు నేను పొందుకోగలిగితే మనము బలహీనులమైన మనలను దేవుడు బలవంతులుగా మార్చగలుగుతాడు. రెండవదిగా 6వ అధ్యాయం 12, 13వ వచనం, 16వ వచనం సెలవిస్తుంది, నేను నీకు తోడయుందును. 12వ వచనంలో యెహోవా నీకు తోడయున్నాడని. రెండవదిగా దేవుని తోడును సంపాదించుకున్నాడు గిద్యోను. ఇదేనా మన జీవితంలో కూడా దేవుని తోడును సంపాదించుకోవాలి. యెహోవా అతనికి తోడైనను గనుక అతడు వర్ధిల్లను. యెహోవా అతనికి తోడైనను గనుక అతడు దినము వృద్ధి చెందెను. యెహోవా అతనికి తోడైనను గనుక అతను చేయనదంతునయు సఫలమాయను. ప్రభు మనకు తోడై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక పరిశుద్ధులకు దేవుడు తోడై ఉన్నాడు. వారికి దేవుడు తోడయుండుట చేత వారి జీవితాలు సఫలభరితంగా మారాయి. వారు బలహీనులైన బలవంతులుగా జీవించగలిగారు. కారణం దేవుని తోడు వారికి ఉన్నది. ప్రియులారా, ఈ దినం ఆ తోడును మనం సంపాదించుకోవటానికి మనం ప్రయత్నించాలి. మూడవదిగా 6వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు మనం చదివినట్లయితే, దేవునితో నిబంధన చేసుకున్నవాడు గిద్యోను. దేవునితో నిబంధన చేసుకున్నాడు. దేవునికి కానుక చెల్లించాడు. దేవునికి భోజనం పెట్టాడు. దేవుణ్ణి పోషించటానికి, దేవుని దూతను పోషించుతూ ఉన్నప్పుడు గొప్ప నిబంధన, దేవునితో ఒక అవగాహన, దేవుని ఉద్దేశాన్ని, తన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకున్నవాడు, తన సందేహాలను పోగొట్టుకున్నవాడు గిద్యోను. ఈ దినం నీ జీవితంలో, నా జీవితంలో సందేహాలను పోగొట్టుకొని మన వివాదాలను విడిచిపెట్టి దేవునితో సత్సంబంధాన్ని కలిగించుకొని దేవునితో నిబంధన చేసుకోగలిగితే ప్రభు నువ్వు బలహీనుడవైనా నిన్ను బలవంతునిగా దేవుడు మారుస్తాడు. నిబంధన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అబ్రహాము దేవునితో నిబంధన చేసుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహామును దీవించాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవునితో నిబంధన చేయబడిన ప్రతి వారు బలమైన గొప్ప జీవితాన్ని జీవించగలిగారు. నాలుగవదిగా 6వ అధ్యాయం 27వ వచనమును మనం చదివినట్లయితే, దేవుడు చెప్పినట్లు చేయటానికి తను సిద్ధపరచుకున్నాడు. ప్రియులు, నువ్వు బలహీనుడువా? దేవుని చేత బలమైన కార్యాలు చేయబడటానికి, నీ ద్వారా దేవుడు చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అలాగైతే చాలా ప్రాముఖ్యం. దేవుడు చెప్పినట్లు చేయటానికి మనలను మనము
తయారు చేసుకోవాలి. ఎవరు ఒక వ్యక్తి దేవుడు చెప్పినట్లు చేయటానికి తను సిద్ధపరచుకోగలుగుతాడో అతడు ఎంత బలహీనుడైనా అతని దేవుడు బలమైన కార్యాలు చేయటానికి వాడుకుంటాడు. ఈ దినాన అనేకుల జీవితాల్లో మనము మన మేలులను, మన దీవెనలను, మన గొప్ప జీవితాన్ని పోగొట్టుకోవటానికి గల కారణం దేవుడు చెప్పినట్లు చేయటానికి మన జీవితాలని సిద్ధపరచుకోకపోవటమే. మోషేను దేవుడు గొప్ప నాయకుడిగా ఎన్నుకున్నాడు. వాక్యం సెలవిస్తుంది, మోషే దేవుడు చెప్పినట్లు చేసెను అని. ప్రపంచమంతా నాశనములో మునిగిపోయిన నోవాహును మాత్రం దేవుడు కాపాడాడు. నోవాహు అట్లు చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. సౌలు తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. తరువాత దేవుడు రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, నేను చెప్పినట్లు చేయువాడు. ప్రభు బిడ్డలు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎంత పిరికివారైనా, ఎంత బలహీనులైనా, ఎంత కొదువగలిగిన జీవితములతో ఉన్నా, దేవుడు మీకు చెప్పిన రీతిగా చేయటానికి మిమ్మల్ని స్థిరపరచుకోగలిగితే, మిమ్మల్ని తయారు చేసుకోగలిగితే, ప్రభు నిన్ను నన్ను బలమైన కార్యాలు చేయగలిగిన బలవంతులుగా మారుస్తాడు. అలాగూ దేవుడు మార్చున్నట్లు మనల్ని తయారు చేసుకుందాం. ఈ దినం నీ జీవితంలో బలహీనంగా నిన్ను తలంచుచున్నావా? ఎన్నికలేని వానిగా, ఎన్నికలేని దానిగా నిన్ను నీవే అనుకుంటూ ఉన్నావా? దాగుకుంటూ బ్రతుకుతూ ఉన్నావా? పిరికితనంతో ఉన్నావా? మరుగై బ్రతుకుతూ ఉన్నావా? అందరిని చూసి, నీ కుటుంబాన్ని చూసి హేళనగా మాట్లాడుతున్నారా? నిన్ను చూసి పరిహాసం చేస్తున్నారా? ప్రభు అంటున్నాడు, నీవు బలహీనుడివే, నీ దేవుడునైన నేను బలవంతుడను, నా బలమైన కార్యాలకు నిన్ను ఉపయోగించేదను. ప్రభు నిన్ను నన్ను తప్పక ఆయన బలమైన కార్యాలకు ఉపయోగించినట్లు ఆ దేవునికి మనల్ని సమర్పించుకుందాం. బలవంతుడైన దేవుడు మనతో ఉండి ఈ దినాల్లో, ఈ కాలంలో, ఆనాడు గిద్యోను చేత బలమైన కార్యాలు చేసిన దేవుడు నీ ద్వారా దేవుడు త్వరలో గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, నీవు ఊహించని కార్యాలు నీ ద్వారా చేయబోతున్నాడు. విశ్వసించుదాం, తయారు చేసుకుందాం. మనలను మనం దేవునితో మనలను స్థిరపరుచుకొని జీవించడానికి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల జీవితంలో ఎవరెవరైతే నేను బలహీనుడనని, నేను పిరికివాడును, పిరికిదానని, నేను ఎన్నిక లేనివాడును, ఎన్నిక లేని దానినని, నేను నా కుటుంబం దేనికి ఉపయోగం లేనిదని, అందరూ నన్ను పరిహాసం చేస్తున్నారని, అందరూ నన్ను వెలివేస్తున్నారని జీవితాన్ని చింతించుతూ, బాధపడుతూ, కలత చెందుతూ, జీవితంలో సర్వాన్ని పోగొట్టుకున్నానని, దాగుకుంటూ బ్రతుకుతున్నానని వేదనతో ఉంటూ ఉన్నారు. ప్రతి వారి జీవితాలు యేసు నామములో బలమైన జీవితాలుగా మారునుగాక. బలహీనులందరూ దేవుని చేత బలవంతమైన లేక ప్రభువా మీ యొక్క గొప్ప కార్యాలు చేయగలిగిన జీవితాన్ని వారు జీవించున్నట్లు సహాయం చేయండి. ఏ దేవుడవు గిద్యోనును వాడుకున్నావు, ఏ దేవుడవు దావీదును వాడుకున్నావు, అదే దేవుడవు నీ బిడ్డలో ఒక్కొక్కరిని మీరు వాడుకొని బలమైన కార్యాలు చేయుదురుగాకని నీ బిడ్డలు ప్రభువా ఉన్నత జీవితాన్ని పొందునట్లు సహాయం చేయమని, రైతును సహా రాజుగా మార్చుటకు సమర్థుడైన దేవుడవు నీ ప్రియబిడ్డలు ఒక్కొక్కరి జీవితాన్ని ఉన్నత జీవితంగా మార్చి మీలో సంతోషించినట్లు సహాయం చేయమని యేసు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. పరిశుద్ధుడు అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసము, ఆయన తోడు సన్నిధి, ఆశీర్వాదము ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకును తన జీవితాన నేను బలహీనుడనని, ఈ దినం బలవంతునిగా మార్చబడ్డానని విశ్వసిస్తున్న ప్రతి ప్రభు బిడ్డకును దేవుని రాకడ పర్యంతం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.
ప్రియులారా, దేవుని బలము మనకు తోడుగా ఉన్నది. మనము పిరికివారం కాదు, బలహీనులం కాదు. మన బలవంతుడైన దేవుడు మన తోడుగా ఉన్నాడు. విశ్వసించండి. ప్రభు మీ ద్వారా గొప్ప కార్యాలు చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.